అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో 9 నెలలకు పైగా గడిపిన తర్వాత సునీతా విలియమ్స్ నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి మార్చి 18, 2025న సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌక యొక్క 8 రోజుల పరీక్షా విమానం కోసం జూన్ 5, 2024న మొదట ప్రయోగించబడిన ఈ జంట క్యాప్సూల్ యొక్క ప్రొపల్షన్ సిస్టంలోని సాంకేతిక సమస్యల కారణంగా పొడిగించిన మిషన్ను ఎదుర్కొన్నారు. క్రూ 9 మిషన్లో భాగంగా విలియమ్స్ మరియు విల్మోర్లతో పాటు నాసా వ్యోమగామి నిక్ హేగ్ మరియు రోస్కోస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఉన్నారు. ల్యాండ్ అయిన తర్వాత డాల్ఫిన్లు క్యాప్సూల్ చుట్టూ తిరుగుతూ కనిపించాయి. వారి స్వదేశానికి మనోహరమైన స్వాగతం పలికాయి. విలియమ్స్ క్యాప్సూల్ నుండి బయటకు వచ్చి నవ్వుతూ, ఊపుతూ, బొటనవేళ్లు పైకి ఎత్తి సంజ్ఞలు చేస్తూ, అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన తర్వాత ఆమె స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తుంది. వ్యోమగాములు తమ కుటుంబాలతో తిరిగి కలుసుకోవడానికి హ్యూస్టన్కు తరలించబడే ముందు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుజరాత్లోని ఆమె పూర్వీకుల గ్రామమైన జులసాన్లో ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని సూచిస్తూ ప్రార్థనలు మరియు ఆమె బంధువు దినేష్ రావల్ నిర్వహించిన యజ్ఞంతో వేడుకలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఇస్రో చీఫ్ వి నారాయణన్ సహా భారత నాయకులు విలియమ్స్ విజయాన్ని ప్రశంసించారు. నారాయణన్ భారతదేశ అంతరిక్ష ఆశయాల కోసం ఆమె నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడంలో ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ మిషన్ సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ విలియమ్స్ మరియు విల్మోర్ యొక్క వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించింది, విస్తృత ప్రశంసలను పొందింది.